హాలీవుడ్ సినిమాలకు భారతదేశంలో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది. కానీ మార్వెల్ సినిమాల విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ప్రతి కొత్త రిలీజ్లను అభిమానులు ఒక పండగలా మార్చేస్తుంటారు. ఇప్పుడు అదే జోష్ను మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తూ వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారత బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కనబరుస్తుంది. మొదటి రోజు నుంచే అద్భుతమైన స్పందన అందుకున్న ఈ మూవీ ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల చరిత్రనే తిరగరాసే దిశగా దూసుకెళ్తుంది. భారీ ఓపెనింగ్ తోనే కాదు, రోజు రోజుకు పెరుగుతున్న వసూళ్లతో ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా నిజంగానే భారతదేశంలో తొలి 500 కోట్ల రూపాయల హాలీవుడ్ మూవీగా నిలుస్తుందా అనే ప్రశ్నపైనే ఉంది. టామ్ హాలండ్, జెండియా ప్రధాన పాత్రలో నటించిన ఈ మార్వెల్ మూవీ విడుదలైన తొలి 3 రోజుల్లోనే సుమారు 207 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇందులో 171 కోట్ల నెట్ కలెక్షన్స్ ఉన్నాయి. భారత బాక్స్ ఆఫీస్ లెక్కల్లో 3D ఛార్జీలు ప్రత్యేకంగా పరిగణించబడడంతో వాటిని కలుపుకుంటే మొత్తం గ్రాస్ వసూళ్లు ఇప్పటికే 227 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ముఖ్యంగా శనివారం ఒక్కరోజే సుమారు 81 కోట్ల రూపాయల గ్రాస్, 67 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించడం విశేషం. శుక్రవారంతో పోలిస్తే దాదాపు 45% పెరుగుదల నమోదు కావడం అరుదైన విషయంగా ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో శనివారం బాక్స్ ఆఫీస్ వసూళ్లు మళ్లీ తొలి రోజు స్థాయిని అందుకోగా, ఉత్తర భారత మెట్రో నగరాల్లో సినిమా మరింత బలంగా పుంజుకుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో తొలి రోజుతో పోలిస్తే దాదాపు 40% ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. ఇతర హిందీ మార్కెట్లలో కూడా ఇదే ధోరణి కనిపించింది. ముందస్తు బుకింగ్లు కూడా భారీ స్థాయిలో కొనసాగడంతో 3D ఛార్జీలను కలుపుకుంటే అది దాదాపు 100 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ లెక్కలు నిజమైతే తొలి వారాంతంలోనే సినిమా 275 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల మధ్య గ్రాస్ వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. హాలీవుడ్ చిత్రాలకు ఇది భారత బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత భారీ ప్రారంభాల్లో ఒకటిగా నిలవనుంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ లో కనిపించిన భారీ స్పందన, ప్రధాన నగరాల్లో వరుస హౌస్ఫుల్ షోలు, తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన మంచి ఆక్యుపెన్సీ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఆ చిత్రం దాదాపు 465 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ ను పరిశీలిస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఆ రికార్డును అధిగమించడం దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు 500 కోట్ల రూపాయల మార్కును కూడా సులభంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే భారీ ఓపెనింగ్ ఒక్కడే సినిమా తుది విజయాన్ని నిర్ణయించదు. విడుదల తర్వాత ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు, టామ్ హాలండ్ నటనను ప్రశంసిస్తుండగా, మరికొందరు కథనం అంచనాలకు తగ్గట్టుగా లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారం రోజుల వసూళ్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. వారాంతం తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణ నిలకడగా కొనసాగితే ఈ సినిమా భారత బాక్స్ ఆఫీస్ లో హాలీవుడ్ చిత్రాలకు కొత్త చరిత్ర రాసే అవకాశం కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో మార్వెల్ సినిమాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. సూపర్ హీరో కథలకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా భారీ ఆదరణ లభిస్తుంది. అదే ఊపు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కు కూడా కొనసాగుతుంది. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే ఇది కేవలం మరో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాకుండా భారత బాక్స్ ఆఫీస్ చరిత్రలో అత్యంత పెద్ద విదేశీ చిత్రంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిగిలింది ఒకటే, ఈ స్పైడర్ మ్యాన్ ప్రయాణం 500 కోట్ల రూపాయల దగ్గర ఆగుతుందా, లేక నేరుగా 600 కోట్ల రూపాయల కొత్త మైలురాయిని కూడా అందుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.